హాయ్ గైస్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ అమరావతి క్యాపిటల్ సిటీ. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. బట్ అమరావతి క్యాపిటల్ సిటీ అనేది స్టిల్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. మెయిన్ రూట్ కాజ్ ఏం చెప్పినా, ఎవ్రీ 5 ఇయర్స్కి చేంజ్ అవుతున్న గవర్నమెంట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో ఫాలోఅప్ చేసింది. ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ విషయంలో గవర్నమెంట్ ఫాలోఅప్ చేయలేదు. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ వచ్చేసి ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా 2014 నుంచి 2019 మధ్యలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా వితిన్ 1 or 2 ఇయర్స్ గ్యాప్లో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్. 2 కూడా గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్స్. గ్రీన్‌ఫీల్డ్ అంటే ఫ్రమ్ జీరో నుంచి స్టార్ట్ చేస్తుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్స్లో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే, ఈ రైతుల నుంచి ల్యాండ్ అక్వైజేషన్ చేస్తారు కదా, అక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుంది. గవర్నమెంట్ ఒక ల్యాండ్కి ఎకర్కి ఇంత అమౌంట్ అని డిసైడ్ చేస్తుంది కదా, అది యాక్చువల్గా గవర్నమెంట్ తరఫున చాలా ల్యాండ్ తక్కువ ఉంటుంది ప్రైస్ వచ్చేసి. వాళ్ళ అమౌంట్ దాన్ని 2 times or 3 times ఇంక్రీజ్ చేసి ఇస్తే అప్పుడు రైతులు యాక్సెప్ట్ చేస్తారు. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో రైతులు కోర్టుకు వెళ్ళడం వల్ల స్టాప్ చేశారు. బట్ అమరావతి విషయంలో వీళ్ళు ల్యాండ్ పూలింగ్ చేసినారు. అప్పుడున్న గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ చేయడం వల్ల 33,000 ఆఫ్ ఎకర్స్ని ఏపీసీఆర్డే ల్యాండ్ పూలింగ్ చేసి గవర్నమెంట్కి ఇచ్చింది. 2014 నుంచి 2019 మిడిల్ పీరియడ్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఉన్న వర్క్స్ ప్రోగ్రెస్ ఎక్కువ ఉన్నది. 2019లో వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వర్క్స్ని ఫాలోఅప్ చేసింది. బట్ అమరావతి క్యాపిటల్ సిటీ వర్క్స్ని, ఆల్ ప్రాజెక్ట్స్ని, ఎక్కడ ఉన్న వర్క్స్ని అక్కడ స్టాప్ చేసి పెట్టింది. ఏ మాత్రం ప్రోగ్రెస్ లేదు. ఎక్కడ కూడా వాళ్ళు ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయలేదు. ఇన్ కేస్ చెప్పాలంటే 90% అయిపోయిన ప్రాజెక్ట్స్ని కూడా కంప్లీట్ చేయకుండా వదిలేసింది. కేవలం ఆ టెంపరరీ బిల్డింగ్స్ ఉన్నాయా, ఏ అసెంబ్లీనో, ఆ సచివాలయం అండ్ హైకోర్టు ఉన్నదో టెంపరరీ బిల్డింగ్స్లోనే 5 ఇయర్స్ రూల్ చేశారు అక్కడి నుంచే. ఏ పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఫినిష్ చేయలేదు. ఈవెన్ జడ్జ్ బంగ్లాస్ అండ్ కొన్ని ఐఏఎస్ టవర్స్, అదే ఇంకా గ్రూప్ డి, గ్రూప్ సి వాళ్ళ ఆఫీసర్ కట్టిన టవర్స్ కూడా కంప్లీట్ చేయకుండా వదిలేశారు. బట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో 2019 నుంచి 2024లో సేమ్ వైసీపీ గవర్నమెంట్ అక్కడ ఉన్న వర్క్ని స్టార్ట్ చేసి ఇనిషియేట్ తీసుకొని అక్కడ ఉన్న రైతులకి అంత కోర్టులో నుంచి విత్డ్రా చేయించుకొని వాళ్ళకి అమౌంట్ పే చేసి జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు. ప్రాజెక్ట్ వచ్చేసి వాళ్ళు స్టార్ట్ చేసి కొంచెం ఒక 50% కంప్లీట్ చేశారు. ఆఫ్టర్ దట్ 2024లో వచ్చిన టీడీపీ గవర్నమెంట్ అగైన్ ఆ వర్క్ని స్టార్ట్ చేసి, ఎక్కడైతే పెండింగ్ ఉంటుందో అక్కడ స్టార్ట్ చేసి ఆ వర్క్ని ఫినిష్ చేసి ట్రయల్ రన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. బట్ కమింగ్ టు అమరావతి, 2024లో వచ్చిన గవర్నమెంట్ ఈ ఓన్లీ ఫర్ జంగిల్ క్లియరెన్స్కి 1 year పట్టింది. ఓన్లీ ఆ పిచ్చి చెట్లు ఉంటాయి కదా, దాన్ని క్లియర్ చేయడానికి 1 year పట్టింది గవర్నమెంట్కి వచ్చేసి. ఇప్పుడు ఏదైతే ఆ 90% వర్క్, 70-80% వర్క్స్ అవి మళ్ళా స్టార్ట్ చేసి కంప్లీట్ అవ్వడానికి ఇంకా 6 months పడుతుంది. అదే కానీ 2019లో వచ్చిన వైసీపీ గవర్నమెంట్ ఆ వర్క్ని కంటిన్యూ చేస్తుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఆ సీట్ క్యాపిటల్ అనేది ఈ టైంకి కంప్లీట్ అయ్యేది. ఆల్మోస్ట్ 1 lakh జాబ్స్ క్రియేట్ అయ్యేది అమరావతి సీట్ క్యాపిటల్లో. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.